వచ్చి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ స్టేజ్ పైన మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినటువంటి మా గ్రేట్ అప్రెంట్స్ కి వినింగ్ టీమ్ ఫ్యామిలీకి ఎస్పీ బాలు సార్ ఫ్యామిలీకి అందరికీ కూడా థ్యాంక్ యూ సీరియస్ వచ్చి వందనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల క్రితం మీలాగే నేను కూడా ఎక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్నా, కానీ 4 సంవత్సరాల క్రితం ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల ఈ రోజు స్టేజ్ వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అందుకు నేను థ్యాంక్ యూ అనుకుంటున్నాను. అలాగే చూడండి లీడర్స్, మన 3 రోజుల నుంచి ప్రోగ్రామ్ నాలెడ్జ్ తీసుకుంటున్నాము. ఇంకా ఎవరికైనా లేడీస్ కి నా వల్ల ఈ బిజినెస్ అవుతుందో కాదా అనిపిస్తుందా? అలా అనిపించుకోకండి. ఎందుకంటే ఒక గట్టి నిర్ణయం తీసుకొని వెళ్ళండి. చూడండి లీడర్స్, ఆల్రెడీ మనకి ఎస్పీ బాలు సార్ చెప్పిండు, లేడీస్ అంటే మల్టీ టాలెంటెడ్. ఒప్పుకుంటారా లేదా? జెంట్స్ అయితే ఒకటే పని చేస్తారు, కానీ లేడీస్ ఎన్ని పనులు చేస్తారు? అన్ని పనులు చేస్తున్నారు, కానీ బిజినెస్ ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిన్న సెషన్ జరిగింది, గీతా జాన్ బట్టి మాట్లాడింది, అలాగనే కూరగాయలు మార్కెట్ లో చేసే సంజయ్ కూడా మాట్లాడింది. వాళ్ళు కూడా సింగిల్ గా బిజినెస్ ని బిల్డ్ చేసినారు కదా. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం సక్సెస్ అవుతామా కావా? చూడండి లీడర్స్, ఈ బిజినెస్ నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఈ బిజినెస్ చేయకుండా ఉండడానికి రిస్ట్రిక్షన్స్ ఏంటివి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చూడండి లీడర్స్, చాలా వర్క్ చేస్తాం, మన దగ్గర మల్టీ టాలెంటెడ్ ఉంది, కానీ ఏం చేస్తామంటే మన లోపల ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మనం బయట తీయం. అవునా కదా? మన బాలిసాలు మన లోపల ఉన్న విశ్వాసాన్ని బయట పెట్టినా లేదా? ఖచ్చితంగా మీరు మీలో ఉన్నటువంటి లీడర్ని బయట తీయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే బిజినెస్ చేయాలంటే చిన్నగా ఆలోచన చేస్తాం. 1 లక్ష రూపాయలు పెట్టి కిరాణా షాప్ పెట్టాలనుకుంటాం. అవునా కదా? కిరాణా షాప్ పెడితే సబ్బులు, షాంపూలు, పేస్ట్ అమ్ముతాం. అవునా కదా? మన ఊళ్ళో ఉంటాం. కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటే మనం కిరాణా షాప్ లో వస్తువులే కాదు, 400 ప్రొడక్ట్స్ పైన మనం బిజినెస్ చేస్తాం. చేస్తాము. మన ఊళ్ళోనే చేస్తామా? బయట దేశంలో చేస్తామా? మన బిజినెస్ మన ఊళ్ళోనే ఉందా? మన రాష్ట్రంలోనే ఉందా? వేరే దేశంలో ఉందా? తెలియదా? ఎవరికి తెలియదా? తెలుసా కదా? బయట దేశాలలో కూడా ఈ బిజినెస్ ని చేసుకోవాలి. చేస్తాను. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం జాబ్ చేస్తాం, బిజినెస్ చేస్తాం. చూడండి లీడర్స్, లైఫ్ ఇక్కడనే కనిపిస్తున్నది. 30 సంవత్సరాలు మా సార్ జాబ్ చేస్తుంటే ఎప్పుడు కూడా కంపెనీకి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేయలేదు. ఓకేనా? కానీ ఒక 4 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్ ని తీసుకోవడం వల్ల ఈ రోజు నాతో పాటు మా సార్ నా పక్కన ఉన్నాడు. మీకు కూడా కనిపిస్తుందా? మీరు కూడా మీ సార్ని తీసుకొస్తారా? ఎస్. దాని తర్వాత రికగ్నిషన్. ఎంతమందికి రికగ్నిషన్ అంటే ఇష్టం? అందరికి ఇష్టం కదా? 30 సంవత్సరాల నుంచి మా సార్ జాబ్ చేస్తే ఎక్కడ కూడా నాకు రికగ్నిషన్ ఇవ్వలేదు. ఓకేనా? కానీ మా సార్ ఇంట్లో వచ్చి రికగ్నిషన్ మా సార్కి కాదండి, మా టోటల్ ఫ్యామిలీకి రికగ్నిషన్ ఇచ్చింది మన వినింగ్ టీమ్ ఫ్యామిలీ. మనకి ఒక గుర్తింపు ఉందా? లేడీస్ కి సపరేట్ ఒక గుర్తింపు ఉందా? మన వెస్టీజ్ ఒకసారి మీరు ఆలోచించండి. మన కంపెనీ ఫౌండర్స్ గౌతమ్ బాలు సార్, అలాగే దీపక్ సింగ్ సార్, కమలాకర్ సింగ్ సార్ మన కోసం లేడీస్ కోసం ఆలోచన చేసి ఒక లీడింగ్ లేడీ ముగ్గురు తయారు చేసింది. ఎక్కడైనా ఎంత మంచి గుర్తింపు ఉన్నదా? ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా కూడా జాబ్ ఎక్కడైనా మనం ఒక జాబ్ చేస్తాం, టైం మన చేతిలో ఉందా? టైం మన చేతిలో ఉంటుందా? ఎక్కడైనా జాబ్ చేస్తే వాళ్ళు 8 గంటల టైం చెప్తే మనం 2 గంటల టైం వర్క్ చేయాలి. అవునా కదా? కానీ ఇక్కడ మన 3 గంటల టైం మనం బిజినెస్ చేసుకోవాలా? మన పిల్లల్ని స్కూల్ కు పంపించినాక మన సార్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత
కానీ ఎంతమందికి సెక్యూరిటీ ఇన్కమ్ అర్థమైంది? ఎస్, మేము కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది సెక్యూరిటీ ఇన్కమ్ కోసమేనండి. మా సార్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండే. అప్పుడు మాకు అనిపిస్తుంది మా సార్ జాబ్ చేయకపోతే మా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇన్కమ్ పెట్టాలి. ఈ రోజు ఇప్పుడు మేము ఒక 3 నెలల క్రితం సార్ జాబ్ నుంచి ఫ్రీ చేయడం జరిగింది. అయినా కానీ మా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇన్కమ్ ఉందా లేదా? జాబ్ ఆనేషన్లు జాబ్కి సార్కి జాబ్ నుండి ఇన్కమ్ వస్తుందా? వస్తలేదు. కానీ ఈ రోజు మా ఫ్యామిలీకి కేవలం వెస్టీజ్ విత్ వినింగ్ టీమ్ ద్వారా ఇంత మంచి సెక్యూరిటీ ఇన్కమ్ అనేటువంటి ఉన్నది. చూడండి లీడర్స్, బయట ఏ జాబ్ చేసినా మనకి ఇంత లేడీస్ కి ఇంత సెక్యూరిటీ ఇన్కమ్ అనేటువంటిది లేదు. లీడర్స్, ఈ రోజు మా సక్సెస్ కి కారణం ఒకటే. వెస్టీజ్ లో చాలా టీమ్స్ ఉంటాయి, కానీ విన్నింగ్ టీమ్ సిస్టమ్, కార్డర్ రూల్స్, గైడ్ లైన్స్ పాటించడం వల్ల మేము ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ ని తీసుకోగలిగాము. మీరు టెన్షన్ పడకండి, మా వల్ల అవుతుందో కాదని. మనకి మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది, మన గ్రేట్ అప్లైన్స్ ఉన్నారు, మనకి కావాల్సిన ఫ్యామిలీ ఉన్నది, మనకు అండదండగా. అయినా కూడా ఇంకా నా వల్ల అవుతుందో కాదో ఆలోచన చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా ముందుకి తీసుకెళ్ళండి. ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే సక్సెస్ స్టేజ్కి వచ్చి మాట్లాడగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.